చెప్పు. హలో, పూర్ణ వాళ్ళ ఆడేనంటే మాట్లాడేది ఆడవడా? నేనండి పూర్ణ వాళ్ళ సార్ని మాట్లాడుతున్నాడు కాలేజీ నుంచి. నేను మావిడేనండి. ఒంట్లో బాగాలేదు, వారి నుంచి రావట్లేదు. మీ ఊరు సరిగ్గా చదవట్లేదండి, ఎగ్జామ్స్ కూడా సరిగ్గా రాయట్లేదు. ఎరా జయకుమార్, నువ్వు మెకానికల్ డిపార్ట్మెంట్ గా నీ పని చెప్తా. జయం నాకు తెలియదండి. ఎరా ఎవరో నంబర్లు ఇస్తానంటా, ఎవరో నంబర్లు ఇస్తానంటే రేపు పొద్దున మీ ఇంట్లో ఉన్నది తీసుకురా. అర్థమై ఏమైందిరా అంత కష్టపడుతున్నా? ఏమైందంటే జీవన్ గారు దొరికిపోయాను. ఆడేదో ఎగ్జామ్ పెట్టాడు, 3 రోజులు రావట్లేదని చెప్పా. తీరా అట్లనే తీసుకొచ్చాడు, వారం రోజులు అలా ముందు దొరికిపోయా. అది మా నాన్న నెంబర్ అడిగితే జయ గారి నెంబర్ ఇచ్చా. ఆడేమో కవర్ చేయడం మనిషి ఆడు దొరికిపోయాడు. ఇప్పుడు మా నాన్న తీసుకొస్తే కాలేజీ రావుతాడు, నాకేం అర్థం కావట్లేదురా. ఓడీలు ఉడికిపోతున్నాయి. అది ఇక్కడ మా నాన్న ఫోన్ చేసి రేపు కాలేజీ రమ్మని చెప్తావా? హలో హలో, మీరు పూర్ణ ఫాదర్ అండి? మీ అబ్బాయి కాలేజ్ నుంచి మేము ఫోన్ చేస్తున్నాము. మీ అబ్బాయి కాలేజ్ రావట్లేదు. రేపు మీ అబ్బాయితో పాటు కాలేజ్ రండి. మీ అబ్బాయిని తీసుకున్నారు. నాకు ఆల్రెడీ కాలేజ్ నుంచి ఫోన్ వచ్చింది కదా, మీరే అసలు తెలియదండి. అసలు మీ నాన్నకి ఆల్రెడీ కాలేజ్ లేదంటరా? అవునా? పూర్ణ అడుగుతున్నాడు రా బాబు. అమ్మ నువ్వు దొరికిపోయింది కదా, మేము కూడా దొరికిపోతాను. మంచి నేను కూడా దొరికిపోయినా బాబు. అమ్మ నువ్వు దొరికిపోయింది కాక మా అమ్మ కూడా ఇచ్చి పడి తెప్పావు కదరా. ఇలా